హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో లంచ్లోకి ఏదైనా రుచిగా చేయాలి అని అనుకుంటే ఇలా గుడ్డు కొట్టి పోసే కూర చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చికెన్ తినకుండానే మనకు ఈ కర్రీని తింటున్నప్పుడు చికెన్ తింటున్నామేమో అన్నంత రుచిగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ గుడ్డు కొట్టి పోసే కూరని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సో ముందుగా అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. సో ఆయిల్ అనేది మనకు బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం షాజీరా, అలాగే కొంచెం అనాస్ పువ్వు, అలాగే కొంచెం మరాఠీ మొగ్గ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ టొమాటో ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గడానికి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిస్తే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిర్చిలను వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలాని కూడా వేయండి. అప్పుడు ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలి. సో ఇది మీకు ఆప్షనల్, బట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి చాలు. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పగలగొట్టి పెట్టుకున్న గుడ్లను అయితే వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 3 గుడ్లని వేసుకుంటున్నానండి. తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 2 మినిట్స్ పాటు ఇలా గుడ్లను ఉడికించండి. ఆ తర్వాత మెల్లిగా ఇలా వేరొక సైడ్కి టర్న్ చేయాలి. సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా టర్న్ చేసి తిరిగి మూత పెట్టేసి 2 మినిట్స్ పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి కాస్తంత వాటర్ని అయితే వేసుకొని ఈ వీడియోలో చూపించినట్లు ఒకసారి బాగా కలిపేయండి ఇలా. సో ఇలా కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి మగ్గనివ్వడం వలన మనం ఇందులో వాడిన మసాలాలు, ఉప్పు, కారం అంతా కూడా చక్కగా గుడ్డు లోపల వరకు పోయి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో చప్పగా అస్సలు ఉండదు. ఇలా మూత పెట్టేసిన తర్వాత 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేయండి. ఆ తర్వాత చివరగా దింపుకునే ముందు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచిగా ఉండే గుడ్డు కొట్టి పూసే కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి ఇలాంటివి ఇంకెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.